మట్ట గుడిసిపోయేది ఎవడో. అమ్మాయిలు అంటేనే మోసం. కొంతమంది అమ్మాయిలకి నొప్పి కలిగించినా సరే నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే పైన బయట ఇలాగే ఉంది. అమ్మాయిలు ఒక్కళ్ళు కాదు, షాపింగ్ ఎక్కడికో ఒక రెంట్ కడతా ఒకటి దాని వంటకు ఒకడు. ఆ అమ్మాయి ఏమని తెలుసా, నేను పెళ్లి చేసుకోను, నువ్వు నాకు వద్దు అంటే ఆ పిల్లడు ఏం చేశాడో తెలుసా, ఎలకల మందికి చచ్చిపోయాడు. లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఏదైనా అయినా పెద్దవాళ్ళు అడగడానికి ఉంటుంది. ఈ లవ్ మ్యారేజ్ అనేది ఎక్కడ చచ్చినా ఏమైనా ఎలాగైనా ఎవరు అడుగుతా కూడా ఉండదు, వేస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు మనకి ఏమి ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. మన కడుపులో పడ్డా కానించి మన కోసం ఎన్నో కళ్ళగా ఉంటారు. ఆ బేబీ బయటకు వచ్చేదాకా ఎన్నో మెడిసిన్స్ వాడుతూ బిడ్డ తల్లినా ఏం చేసినా ఎవరికి ఏం చేసినా మన తల్లిదండ్రులకు మించిన ఇంకోటి మనకు లేదు. అందుకని పేరెంట్స్ చూసి సంబంధమే బెస్ట్. మనం ఇప్పుడు బయట చాలా మంది ఆడపిల్లలు లివింగ్ రిలేషన్షిప్ అంటారు. అంటే ఫస్ట్ కలిసి ఉందాం, సెట్ అయితే పెళ్లి చేసుకున్నాం అనే ఒక పర్లేదు, కలిసి ఉండాలి. ఉన్నాక కడుపు వచ్చాక తీసుకెళ్ళి ఏదో చెత్తపుట్లో తీసుకెళ్ళి అన్నంటే 100 ఏళ్ళ జీవితాన్ని చేసి సంక్రాంతి ఇచ్చేయచ్చు. లివింగ్ అది అని ఒకప్పుడు చెప్పాలంటే చిన్న వయసులో పెళ్లి చేశారు. నాకు కూడా చిన్నప్పుడు అయింది. అప్పుడు బాగున్నారా? పోనా లైఫ్ ఓకే. అప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగున్నారా? అప్పుడే బాగున్నారు. అప్పుడు కొంచెం మంచిగా ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఇప్పుడా చేసుకునే 10 రోజులు వదిలింటున్నారు. నేను ఎలాగ మాట్లాడతా, బూతులు మాట్లాడే ఏం ఫీల్ కాదు. ఎందుకంటే అమ్మాయిలు అంటేనే మోసం. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తున్నారు కదా, వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా పనికిమాల దాని గురించి దేని గురించి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? నీ తల్లి నేను ఎలా పెంచుతుంది? నేను ఒక బిడ్డకు తల్లినే. నేను నా బిడ్డను ఎలా పెంచుతా నాకు తెలుసు. అది నా బిడ్డ ఎవడన్నా లవ్ చేసి ఎలా పిల్లడు ఏదైనా అవుతే ఇప్పుడు తట్టుకోగలనా? చచ్చినా శవంతో సమానం. నేను నా పిల్లల కోసం నేను బతుకుతున్నా. అలాంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? ఎంతోమంది చెరువు గట్టున అక్కడ ఇక్కడ సూసైడ్ చేసిన అమ్మాయిలు చేసుకున్న అబ్బాయిలు చేసుకుంటారు. అమ్మాయిలకి అవగాహన ఉన్నా కానీ కావాలని వెళ్ళి బురదలో పడుతున్నారు. ఎక్కువ ఇందులో మోసపోవాలంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ మోసపోతున్నారు. నెంబర్ 1. నిజంగా చెప్పాలంటే ఒక అమ్మాయి, మా ఊరు ఒక అమ్మాయి, అది క్యాష్ చెప్పచ్చో లేదో తెలియదు, పాకి వాళ్ళ అమ్మాయి చెప్పొచ్చా, అది మీరు వేసుకోండి. ఒక మా వాళ్ళ అమ్మాయి రెడ్డిస్ అబ్బాయి లవ్ చేసిందంట. లవ్ చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి అబ్బాయిని కొట్టినంత పని చేశాడు. కొడతల్లోకి ఆ అమ్మాయి ఏమని తెలుసా, నేను పెళ్లి చేసుకోను, నువ్వు నాకు వద్దు అంటే ఆ పిల్లడు ఏం చేశాడో తెలుసా, ఎలకల మందికి చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ ఎలా పెంచింది తెలుసా, ఇళ్ళ కాడ పని చేసేది, వాళ్ళ నాన్న ఆటో నడిపించేవాడు. ఇప్పుడు ఆ కడుపుతో ఎవరికి ఆ అమ్మాయికి మంచిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మట్ట గుడిసిపోయేది ఎవడో. అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు, అబ్బాయి గురించి ఎందుకు ఆలోచించట్లే? అంటే అబ్బాయిలు కూడా వాళ్ళు ఇష్టంగానే ప్రేమిస్తున్నారు, తర్వాత అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారు. దానికి రీజన్స్ ఏమై ఉండదు. అమ్మాయిలు ఒక్కళ్ళు కాదు, షాపింగ్ ఎక్కడికో ఒక రెంట్ కడతా ఒకటి దాని వంటకు ఒకడు, అన్నిటికీ అందరు. కానీ పాపం వాళ్ళు సిన్సియర్గా లవ్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు అనుకో, కొంతమంది ఉంటారు కదా పర్సన్ పాపం సెన్సిటివ్, వాళ్ళు సూసైడ్ చేసేస్తున్నారు. అదే అబ్బాయి అనుకో, ఆడు తట్టుకోలేడు అనుకో, దాన్ని చంపేసాడు చేస్తాడు. నిజం చెప్పాలంటే దాన్ని చంపేసాడు చేస్తే బెస్ట్. ఆయన చంపకూడదు, వెళ్ళిపోవాలంటే పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే ఈ రోజు అత్యాచారాలు చేసిన కూడా బయటకు వస్తున్నాడు. వీడు చేసింది ఏంటి, లవ్ చేసి కూడా దాన్ని చంపేసి బయటకు వచ్చేచ్చు. ఏం కాదు. నేను కొంతమంది అమ్మాయిలకి నొప్పి కలిగించినా సరే నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే పైన బయట ఇలాగే ఉంది. అంటే ఎందుకు బయట జనరేషన్ కానీ అమ్మాయిలు కానీ ఎందుకు అలా అవుతున్నారు? అంటే మీరు అన్నట్టు డబ్బు చూస్తున్నారా, లేకపోతే డబ్బు మాత్రమే చూస్తున్నారు? అక్కడ ఓన్లీ మనీ పర్సన్ ఉన్నవాడే ఆడు డబ్బులు లేకుండా పిచ్చోడు అనుకో, ఇటు పిచ్చోడు అంటే వాడికంటే ప్రేమగా ఎవడో చూసేవాడు ఉంటాడు. ఒక కళ్ళజోడు పెట్టుకుని రిచ్గా కనపడతాడు చూసావా, వాడు ఎప్పటికైనా మోసం తెగుతాడు. నేను చెప్తున్నా కదా, అదే పిచ్చి పిచ్చోలా ఉంటాడు చూసావా, వాడు మాత్రం గుండెలో పెట్టుకుని కాపాడతాడు.